మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు లేఖల నుంచి ధ్యానం చేస్తాము. ప్రియులారా, ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి మనము లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం. somebody read. మనుష్యుడు దేశాంతరంలో ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినప్పుడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కొన్ని మాటలు హెచ్చరిక చేస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. పరలోక రాజ్యం గురించి ఒక బిజినెస్ లేదా ఒక వ్యాపారం. ఇట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్స్ బిజినెస్. చెప్పండి, అంతా చెప్పండి. కింగ్డమ్స్ బిజినెస్, పరలోక రాజ్యం యొక్క వ్యాపారం. పరలోక రాజ్యం వ్యాపారం ఏంటి మనకు అర్థం కావాలి. ఇది నేను కొత్తగా క్రియేట్ చేయలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరావతారుడిగా జన్మించినప్పుడు అనేక ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఈ 25వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం చూస్తున్నప్పుడు, 13 వచనాలు చూసినప్పుడు అది ఒక పెండ్లి కుమారుడు గురించి లేదా మెలుగువైనటువంటి జీవితం గురించి వ్రాయబడినది. పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే వారిలో 10 మంది గురించి ఒక ఉపమానం చెప్పాడు. 5 వారిలో సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. ఈ విషయాన్ని లేఖనంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రెండవ ఉపమానం గురించి మనం చూస్తున్నప్పుడు ఈ పరలోక రాజ్యం గురించి ఒక బిజినెస్ అనేది లేకపోతే వ్యాపారము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 31వ వచనం నుంచి మనం చూస్తే దేవుని రాకడలో ఎవరు ఏ విధంగా ఉంటారో ఆయన తీర్పు గురించి 31వ వచనం నుంచి, ఇదే అధ్యాయము 31వ వచనం నుంచి వ్రాయబడి ఉన్నది. ఈ 25వ అధ్యాయంలో మొత్తము 3 ఉపమానాలు వ్రాయబడినవి. మొట్టమొదటిది 1 నుంచి 13 వరకు, రెండవది 14 నుంచి 30 వరకు, తర్వాత ఏం చెప్పానమ్మా 31 చూడండి, అక్కడ 31 ఏముంది అక్కడ. somebody read verse 31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఇది రెండవ రాకడ గురించి చదవమ్మా. ఆయన తన మహిమ గల సింహాసనం మీద అది తీర్పు. నెక్స్ట్ వర్స్ 32 కూడా ఎవరు అక్కడ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. చాలా అది జడ్జిమెంట్. ఇట్స్ ఫైనల్ డెస్టినీ. మనందరం కూడా రీచ్ కావాల్సినటువంటి ఒక గమ్యస్థానం ఒకటి ఉంది. దిర్ ఇస్ ఎ ఫైనల్ డెస్టినీ, దట్ ఈస్ ద జడ్జిమెంట్. ఎవ్రీబడి బ్రింగ్ ఇంటు ద జడ్జిమెంట్. ప్రతి వారు తీర్పులోనికి రాబడతారు. అది వీరాజు మాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు. ప్రతి వారు లెక్క చెప్పాలి. ప్రతి వారి గురించి లెక్క చెప్పాలి. నేను ఏదైనా సరే తప్పు చేస్తే నేను కూడా ఏం చేయాలి, తీర్పులోనికి వస్తా. ఒకవేళ నా గురించి ఎవరైనా సరే తీర్పు తీరిస్తే దేవుడు వారిని కూడా తీర్పులోనికి తీసుకొస్తారు. నా గురించి ఎవరైనా జడ్జిమెంట్ చేస్తే ఇది దేవుని యొక్క ఏర్పాటు.
నేను అంటుంది కేవలం సంఘానికి నేను చెప్పి నేను చేతులు కడుక్కోవట్లేదు. ఈ జడ్జిమెంట్ ఎవరికి వెళ్తుంది చెప్పండి అమ్మా. బైబిల్ చెప్తుంది, ఏకపత్రిక 3వ అధ్యాయం, విద్యాశాస్త్రం లేదు, మీలో అనేకులు బోధకులు కావద్దు, ఎందుకంటే మీకు 200 జడ్జిమెంట్ వస్తుందని చెప్పాడు. మీకు 100 జడ్జిమెంట్ ఉంటే నాకెంత ఉంటుంది? కానీ నేను చేసేది దేవుని చింత ప్రకారం ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు. ఆమె చెప్పిన హల్లెలూయా. There are 3 parables. One is virgin and bride and groom. కన్యక అటువంటి స్త్రీ, సంఘ వరుడైనటువంటి వివాహ వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పేటువంటి క్రమములో మొదటి 12 వచనాలు మనము 13వ వచనం మనం చూస్తున్నాము. రెండవది 14వ వచనం నుంచి 30 వచనాల వరకు తలాంతుల గురించి వ్రాయబడినది. ఆ తర్వాత 31వ వచనం నుంచి ఆఖరి వరకు చూసినప్పుడు మరి జడ్జిమెంట్ ఉంటుంది. 3 పారబుల్స్ వెరీ సివియర్. దాంట్లో ప్రాముఖ్యంగా బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం పరలోక రాజ్యము, ఒక మనుషుని దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. ఇప్పుడు దేవుడు మనకి పరలోక రాజ్యం యొక్క బిజినెస్ ఇచ్చాడు. నీవు శనివారం నుంచి ప్రార్థన చేయాలి, అది నీ బిజినెస్. యవనస్తులు మొదటి వారం మొదలుపెట్టి 2వ వారము 4వ వారం ఏం చేయాలి? వారు ప్రార్థన చేయాలి. దట్ ఈస్ యువర్ బిజినెస్. సండే స్కూల్ పిల్లలు 9 గంటల నుంచి 10 గంటలకు రావాలి. దట్ ఈస్ యువర్ బిజినెస్. శుక్రవారం ఉపవాసం ఉండాలి. దట్ ఈస్ యువర్ బిజినెస్. ఉపవాసం నేను ఉండను అంటే దట్ ఈస్ అప్ టు యు. తీర్పులోకి వస్తాం. సండే స్కూల్కి నేను రానంటే తీర్పులోకి వస్తాం. పిల్లలు రావాలి, తల్లిదండ్రులు కూడా. మనం పంపించకపోతే స్కూల్కి 8 గంటలకి స్కూల్కి పంపిస్తాం. మట్టుబడి పడాలంటే 7 గంటలకి స్కూల్కి వెళ్తాం. సండే స్కూల్కి 9 గంటలకు రమ్మంటే లెగవలేదు సార్. హౌ నాన్సెన్స్. అలాంటి దుర్భర స్థితిలో మనం ఉన్నాం. ఆదివారం ప్రార్థనకి రావాలంటే 11 గంటల వరకు చర్చిలో అడుగు పెట్టాం. ఏమిటి ఇది? దేవుడు మన తీర్పులోనికి తీసుకొస్తాడు. గాడ్ విల్ బ్రింగ్ ఇట్ టు ది జడ్జిమెంట్. దానికంటే ముందు దేవుడికి ఒక తలాక్ ఇచ్చాడు. యు షుడ్ నాట్ బరీ. ఆ తలాక్ని భూమిలో పాత పెట్టద్దు, అదే చెప్తున్నాడు కదమ్మా. అక్కడ ఒక మనుషుని దేశాంతరంలో ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని, దిస్ ఇస్ ద ప్రాపర్టీ. చర్చి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు పాస్టర్. చర్చి అంటే పాస్టర్ గారిది కాదు. చర్చి అంటే ఎవరిది? ఇట్ ఇస్ బిలాంగ్స్ టు యూ. నీది. సండే స్కూల్ పిల్లలది, ఎవరిస్తుంది? ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళది. ఇక్కడ శుభ్రం చేయడానికి ఎవరు చేయాలి? ఇక్కడ ఒక వారంలో ఒకసారి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇక్కడ చర్చి అయిపోయిన వెంటనే పరుగు ఇంటి దగ్గర అవన్నీ అయిపోతాయేమో, ఎవరో తినేస్తారేమో మీకంటే ముందు పోయి కదా. అందుకని అంటున్నాను, ఆదివారము ఇంటికి వెళ్ళేదాకా, చర్చి నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఆ రోజు పొయ్యి మీద ఏం పెట్టద్దు, పాత్ర స్టవ్ వెలిగించద్దు. నాకు బీపీ ఉంది సార్, షుగర్ ఉంది సార్. బీపీ షుగర్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మెడిసిన్ గొప్పది. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. దేవుని వాక్యం బ్రతికిస్తాడు. There is a life in the word. దేవుని వాక్యంలో ఏమన్నా నిత్యం ఉన్నది. మనం ఆహారం తింటే కాదు. మనము కొంతమందికి అదే పనిగా తింటూనే ఉంటారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. కొంచెం కడుపు కాలాలి కదమ్మా. ఆమె చెప్పిన హల్లెలూయా. కొంచెం కాలాలి. మా అబ్బాయి తిరుపతి ఈరోజు కాడు మూర్చెళ్ళిపోతాడు సార్. కొంతమంది బాక్సులు సంచులు పెట్టుకెళ్తారు. ఇక్కడ ఎక్కడ వాడు మూర్చెళ్ళిపోతాడు. ఏమి నాన్సెన్స్ ఇది? పిల్లలకి ఒక క్రమశిక్షణ పెట్టాలి, పెద్దవాళ్ళకి ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి. మనం ఒక డిసిప్లిన్. ఆదివారం రేపు 24 గంటల ప్రార్థన ఉందని చెప్తారు ఇక్కడ కదా. ప్రకటన అయితే గట్టిగానే చెప్తుంది ఇక్కడ. 24 గంటల ప్రార్థన అంటే 24 గంటలు ఎవరు కూర్చోవాలి? ఇక్కడ మాస్టర్ గారే కూర్చోవాలి. ఆన్లైన్ ప్రేయర్ వాస్తవానికి మనకి 12 దాటిందంటే వేరే రోజు వెళ్ళిపోతుంది.
శుక్రవారం రోజు 12 గంటల దాకా ఉండండి అమ్మంటే అడ్రస్ లేదు, పరిశాడు. ఇలా గమనించాలి. దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేస్తే. చదువునా 15 వచ్చిన ఏమన్నా అక్కడ అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2ను, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పని అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ. సండే స్కూల్ పిల్లల్ని నువ్వు ఆ రోజు ఉపవాసం ఉంటాడా? నో, దట్ ఈస్ ద ఎబిలిటీ. వన్ అవర్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అది యవనస్తులు ఒక 1 అవర్ ఇట్స్ ఆల్ రైట్. స్త్రీలు ఒక 2 అవర్స్ ఇంటర్సెసరీ ప్రేయర్ చేయటమ్మా. మీరు వచ్చేసరికి ఒకవేళ ఒకసారి పాస్టర్ గారు తాళం వేస్తారు, దాన్ని పగలగొట్టండి. 100 రూపాయలు పోతే పత్రాలు కొనుక్కొస్తాం. సుత్తి పెట్టి వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు సుత్తి తీసుకురండి. పాస్టర్ గారు ఈరోజు చర్చి దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఏం చేయాలి? పగలగొట్టి లోపలికి రండి. పాస్టర్ గారు మీరు సుత్తి పెట్టి పగలగొట్టేసారు, నువ్వు లేవని చెప్పేసి పర్వాలేదు, 100 రూపాయలు పెట్టి 200 పెట్టి కొనుక్కొద్దాం తాళం చెప్పి. దేవుని కొరకు ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి నేను దేశాంతరం పోయిన ఏమైనప్పుడు అతడు 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. చూసినట్టు ఎంత నాన్ సెన్స్ ఇది. భూమిలో దాచి పెడుతున్నాం. 16 వచ్చినట్టాడు. Then he that had received the 5 talents went and traded the business. వ్యాపారం. తెలుగులో అక్కడ వ్యాపారం అని ఉంది. దేవుని పని ఏంటి చెప్పమ్మా? దేవుని పని ఏంటి? వ్యాపారం. బిజినెస్ ఆఫ్ ద కింగ్డమ్ ట్రేడెడ్ అంటాడు కదా. మనకున్నటువంటి తలాంతుని భూమిలో బాధ పెట్టద్దు. అక్కడ మనం ఉదాహరణకి ఒక పెళ్లి కార్యం జరుగుతుంది, వచ్చి పాట పాడవచ్చు, వాట్ ఇస్ ద మ్యాటర్? కొంచెం ప్రార్థన చేద్దాం. ఇంకేదైనా సరే అకేషన్ జరుగుతుంది, ప్రార్థన గడుపుదాం. నీకున్న తలాంతుని భూమిలో బాధ పెట్టద్దని చెప్తున్నాడు. ఇక్కడ నేను కాదు, నేను చెప్తే నాకు లాస్ అవుతాను. వర్స్ 19 ఏమన్నా అక్కడ తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకున్నాడు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం the lord of those servants cometh and recognize with them. and అసలు లెక్క చూసుకుంటున్నాడు. everything will be recognized, everything will be account before God. దేవుడి దగ్గర మనం లెక్క చెప్పాలి మనం చేసే పని. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. 2వ ఆదికాండం చూసాం మనం కదా. అక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, గొర్రె పిల్ల ఎక్కడ వెలిసిందా? అబ్రహాం అంటాడు, కుమారుడా గొర్రె పిల్లలు ఎవరు చూసుకుంటారు? యెహోవాయే గొర్రె పిల్లలు చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. గొర్రె పిల్లని ఆయన చూసుకుంటాడు. కానీ దగ్గర ఉండాలి, నిప్పు ఉండాలి, కట్టెలు ఉండాలి. నిప్పు అంటే ప్రార్థన, కట్టెలు అంటే ఆత్మీయ వాక్యము. నీ దగ్గర ఉంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఏం చేశాడు? గొర్రె పిల్లను సంస్కరించాడు. దేవుడు యోబుని పరిశోధించాడు. అపవాదిని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ప్రాణం మాత్రం ఉంటుంది, కానీ నువ్వేమైనా ఆయన చేసుకో శరీరాన్ని. He was searching us. ఆయన పరిశోధన చేస్తాడు. నీ దగ్గర యథార్థంగా ఆయనకి ఇష్టంగా లైవ్ అంటే జస్ట్ హీ విల్ పాస్ ఆన్. నేను తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు కదమ్మా. వర్స్ 20 అప్పుడు 5 తలాంతులు తీసుకునే వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి, అవి కాక మరి 5 తలాంతులను సంపాదించదని చెప్పాను. 21 వర్స్ 21 అతని యజమానుడు ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడు, నీవి వచ్చములో నమ్మకముగా ఉంటివి కనుక అనేక వాటి మీద నియమించదు. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో గమనించాను. అలాగనే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, ఇవి కాక మరి 2 తలాంతులు సంపాదించదు. నేను బడా
ఇక్కడ చక్కని మాట చెప్తాడు. అండ్ హి సెడ్ unto him, well done, good and faithful servant. Thou hast been faithful over a few things. చిన్న విషయాలు నీకు ఇచ్చాడు. కొంచెం ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా పాస్టర్ గారు ఒక వస్తువు కొనుక్కురామని ఒక 500 నోట్ ఇచ్చాడు. నువ్వు ఆ పని అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ వస్తువు తీసుకొచ్చిన తర్వాత ఏం చేయమంటే లెక్క 439 రూపాయలు అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? ఆ మిగిలించుకొని ఏం చేయాలి? నాకు ఆకలి నేను తినేసాను సార్, ఇడ్లీ 2 ప్లేట్లు తిన్నాను, 30 రూపాయలు అయిపోయింది. అది కరెక్టా? చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నిన్ను అనేకమైన వాటి మీద కొంచెంలో నమ్మకంగా ఉంటేవి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఐ విల్ బి అపాయింటెడ్, ఐ విల్ మేక్ ది రూలర్ ఓవర్ మెనీ థింగ్స్. నేను అనేకమైన వాటి మీద నాయకుడిగా చేస్తాను. నువ్వు దేవునికి కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటిలో కదమ్మా. 24 తర్వాత ఒక తలం తీసుకునే వాడు వచ్చి, అయ్యా నీవు ఇద్దరు చోట పోయి వాడు తలని చోట పట్ట కూర్చుకున్న వాళ్ళని కఠినుడు నేను ఎరుగుదను. ఎందుకు ఏం చేశాను నేను? ఏమన్నాడు అక్కడ దేవుడు? 25 వచ్చినప్పుడు రైట్. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. ఒక్క మాట, థ్యాంక్ యూ అమ్మా, ఒక్క మాట రాదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమంటే వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళకి ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు వస్తుంది. వాళ్ళకి బైక్ ఉంది, ఇంకొక బైక్ వస్తుంది. వాళ్ళకి కారు ఉంది, ఇంకొక కారు వస్తుంది. వాళ్ళకి ఇంట్లో అన్నీ ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు? ఈ ఒక్క తర్వాత తీసుకున్న వాడు తీసుకెళ్లి భూమిలో పాత పెట్టాడు కాబట్టి అది తీసి ఎవరికి ఇస్తున్నారు? ఉన్నవాడికి ఇస్తున్నారు. 28 వచ్చాడు కదా, ఏమన్నా ఆ తర్వాత వాళ్ళిద్దరిని తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇడి, ఏమంటారు? కలిగిన ఒక్కరికి ఇవ్వడును, అతనికి సమృద్ధి కలుగును. హల్లెలూయా. లేని వారి ఎదురండి వారికి కలిగినది తీసివేయబడును. లేని వారి అంటే వాస్తవానికి లేని అంటే 23వ కీర్తనలో వచ్చిన యెహోవా నా కాపరి, నాకేం కలగదు? లేమి కలగదు. ఎప్పుడు నువ్వు దేవుని పని చేయకుండా, దేవుని పనులు ఇన్వాల్వ్ కాకుండా నాకు అన్ని కావాలి అంటే నథింగ్ డూయింగ్, అది జరగదు. ఈవెన్ నేను కూడా ఒక కార్యం జరగాలి, ఒక పని జరగాలి, ఒక దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే నేను కూడా ఏం చేయాలి? నేను కూడా కష్టపడాలి. నేను ఉదయాన్నే 5 గంటలకు చర్చి దగ్గరికి రావాలి. నాకు ప్రతిరోజు దేవుడు జీతం ఇస్తున్నాడు. ఆ పని నేను ఒకరోజు డొమ్మా కొడితే ఏమవుతుంది? నాకు రావాల్సిన జీతం చెప్పండి, ఆమె చెప్పండి. కనుక నేను ఎవరికి భయపడాలి? ఇప్పుడు నేను మనుషులకు భయపడాలా, దేవుడికి భయపడాలా? దేవుడికి భయపడాలి. నేను ఇక్కడ బోయినపల్లిలో ఒక చర్చిలో వాక్యం పరిచయం చేయాలి. వాళ్ళ నా వరకు అక్కడ 30-40 మంది ఎదురు చూస్తా ఉన్నారు. నేను ఉదయాన్నే పోవాలి, శల్యం ఉంది, నో ప్రాబ్లం. ఆయన చూసుకుంటాడు, యెహోవా కదా. గొర్రెపిల్లని ఎవరు చూసుకుంటారు? దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడు. హి విల్ టేక్ కేర్, హి ఇస్ ద ప్రొవైడర్, హి ఇస్ ద జైరే. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. మత్తయి సువార్త 21:33. మత్తయి సువార్త 21:33. ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని చుట్టకిచ్చి దేశాంతరం పోయాడు. చూసారు పిల్లలు? సేమ్ ఇట్ విల్ బి రిపీటింగ్ సేమ్. మరి ఒక ఉపమానం, ఇంటి యజమానుడు అతను ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తకిచ్చి దేశాంతరం పోయాడు. ద సిమిలర్ పారబుల్ మార్కు 13:34. మార్కు సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. 13:34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారి నియమితులుగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టు. ఇట్ ఈస్ ద కింగ్డమ్. పాస్టర్ గారు లేరు ఇక్కడ కదా. పాస్టర్ గారు లేకపోతే తాళం వేసింది. తాళం వేసింటే తాళం అక్కడ పోయి తీసుకురావాలి కదమ్మా. అది సమస్య. అది కింగ్డమ్ బిజినెస్.
నీ పని నువ్వు చేయాలి కదా చెప్పింది రైటా. అది ఎవరు చేయాలి? పాస్టర్ గారు లేడు, తాళా వేసింది, నేను ఇంటికి వెళ్ళి తప్పుడు ముసుకేసి పనుకుంటా. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. నేను కాపాడి చెప్తా, అమ్మ ఇది దేవుని పని, నా ఇంటికి వచ్చి నా పని చేయబాకండి. నా ఇంట్లో ఒకరి ఇంటికి రాయి. నేను చెప్తున్నాను, సంఘానికి అనేక సార్లు చెప్పా, చర్చి కట్టేటప్పుడు మీరు అందరూ వచ్చి చేయండి, పని చేయండి దేవునికి ఇవ్వండి అని చెప్పా. మా ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చి చేశారా? ఎవరన్నా సరే నేను చెప్పలేదు, చెప్పను కూడా. ఎవరికి దేని పని చేయాలి? దిస్ ఇస్ ద కింగ్డమ్. దేవుని రాజ్యం గురించి మనం పరిచయం చేయాలి. మా ఇంటికి వచ్చి మీరు చీపురు పెట్టి ఉడవాకండి. ఎక్కడ ఉడవాలి? చర్చిలో ఉడవాలి. ఆ చెట్లు చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, శుభ్రం చేయాలి రోజు వచ్చి. ఎవరి కొరకు ఏం కింగ్డమ్ బాధ్యత మనం చేస్తున్నాం? ఈ సామ తీయడం కష్టం, సామ వేయడం కష్టం, కిటికీలు వేయడం కష్టం. హౌ నాట్ సెన్స్. అదంతా తప్పది. సెన్స్ అంటేనేమో జ్ఞానము, నాట్ సెన్స్ అంటే జ్ఞానం లేదని. దేవుని పరిచయని లూకా సువార్త 19:12. లూకా సువార్త 19:12. రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరల రాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి కరెక్టేనా? 19:12 కరెక్టేనా? రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 దీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాడు. అయితే ప్రతిదీ కూడా వ్యాపారమే, దేవుని పని చేయాలి. ఇప్పుడు తాళం నీ దగ్గర ఉంటుంది, నువ్వు రాలేవు, నాకేం పని పాస్టర్ గారు చేసుకుంటాడు. నువ్వు ప్రతి వారికి నేను చెప్తున్నాను, నువ్వు ఆ పని చేయాలి. ఆ పని చేయడానికి దేవునికి అధికారం ఇస్తున్నాడు. అక్కడ 20:9 వచ్చింది. 20:9 వచ్చాడు. ప్రజలతో ఉపమానం చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. చాలు. Again say how many references. బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారు ఎన్ని ఉపమానాలు చెప్తున్నాడు. కింగ్డమ్ గురించి, రాజ్యం గురించి, దేవుని పరిచర్య గురించి చెప్తున్నాడు. మనం గమనించాలి. 16వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటున్నాం. అక్కడే 16వ అధ్యాయం లూకా సువార్త 16వ అధ్యాయం. అతని మీద నేరం మోపడింది. నీవు దేవుని పనిని పాడు చేస్తున్నావు అని నీ మీద నేరం మోపడుతుంది. Is it can we recognize ఏమంటుందని మనము మనం సరి చేయబడుతున్నామా కదా? రికన్సిలియేషన్, దేవుడితో మనం ఏం చేయాలి? సమాధానపరచబడాలి. దేవుని పొలంలో మనం పారిభాగస్తులుగా ఉండాలి. రోమా 12వ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక we having the gifts different according to the grace that is given to us. దేవుడు మనకి గిఫ్ట్స్ ఇస్తున్నాడు. గిఫ్ట్స్ అంటే బహుమానం. దేవుడికి లేక ఒక రోజున మనం పల్లెకి వెళ్ళినప్పుడు మనం చేసిన పనికి ఏం చేస్తాడు? బహుమానము ఇస్తాడు. మనం ఏదైనా ఒక దావతికి ఎక్కడికైనా పుట్టినరోజు, పెళ్లి రోజు ఇంత ఏం చేస్తాం? ఏం చేస్తామమ్మా? బహుమానాన్ని ఇస్తాం కదండి. వేరు కృపావరం అంటాడు, గిఫ్ట్స్ అంటాడు ఇంగ్లీష్లో కదా. మనం సరి చేయబడటానికి ఏమైంది? అక్కడ 8వ వచనంలో 7వ వచనంలో ప్రవచనమునైతే విశ్వాసపరమని చెప్పిన ప్రవచనము, పరిచర్యైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించులోను, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, వైవిచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను పని జరిగింపు. అది పంచిపెట్టేవాడు. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సు. అదంటారు కదా, ముఖం చూసి ఏం చేస్తారంట కదా, చేస్తారా? అది అంటారు కదమ్మా, ముఖం చూసి చేస్తారంట. అవి మనోడేనని చెప్పేసి ఇంకా కొంచెం గట్టి ఎక్కువ వేస్తారు. ఏం నాన్సెన్స్ అది?
శుద్ధ మనసుతో మనం చేయాలి, జాగ్రత్త చేయాలి. 1 కొరింథీ 3:5 నేను ముగించిన దగ్గరలో ఉన్నా. 1 కొరింథీ 3:5 అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. అది అపోలో ఎవరు చెప్తున్నారు కదా, చక్కని మాట చెప్తున్నారు కదా. Who then is Paul and who is Apollos, but ministers by whom you believe, even as the Lord gave to every man. మనందరూ పరిచారకులే కదా. నేను నాటిదని అపోలో నీళ్లు వృద్ధి కలిగి చేసిన వాడెవరు? దేవుడే. మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పనిని చేయాలి. కాబట్టి వృద్ధి చేయవాడు దేవుడే కానీ నాటు వాడిన నీళ్లు పోయేవాళ్ళు లేదు. నేను అప్పుడు ఆ పని చేశాను. ఇదేంటి చర్చి కడుతుంటే పాస్టర్ గారు 2వ ఫ్లోర్కి నేను 100 ఇటుకలు మోసాను. ఎవరైనా చేతులు ఎత్తారా? 100 ఇటుకలు మోసినాడు ఇక్కడ ఉన్నారా? 100 ఇటుకలు మోసినాడు. ఎక్కడ చెప్తాం మనం? దేవుని పని చేయలేకపోతే వేషల్ వి గెట్. నాటు వాడిని నీళ్లు పోయేవాడిని ఒకటి. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటాడు. ఒకవేళ పాస్టర్ గారు ఇగిపోవచ్చు. కొన్ని సంఘాల్లో చూస్తే ఆడ పరిచయం ఆగిపోతే, ఇల్లు కడతాం ఆగి, చర్చి కడతాం ఆగిపోతే వాళ్ళే వెళ్ళి పని చేస్తారు. తెలీదా? మనం చేస్తారా? ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చి, మా చర్చి దగ్గరికి వచ్చి, సరే స్లాబ్ వేసారమ్మా, గోడ కట్టారమ్మా, ఒక్క చెమ్ము నీళ్లు పోయాడంటే అమ్మో అది ఏమవుతుందో, బంగారం కదా, మన చేతికున్న బంగారం ఊడిపోతుందేమో చెప్పేసి. దేవుని దగ్గర జీతం అన్నది నువ్వు చేసిన పనికి కష్టం కలది జీతం కదా. 4:1 అధ్యాయం 1 రాయబడింది. 4 అధ్యాయం 1 రాయబడింది. ఏమన్నా అక్కడ? ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మనుషులు గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మని everybody should think that it is the Christ minister of the Christ. దేవుని పరిచయం చేయడానికి పరిచారకులమే కదా. దేవుని పొలంలో పని చేయడానికి దేవుడు మనకి 4వ అధ్యాయము అక్కడ 2వ వచనం ఏమన్నా అక్కడ? మరియు ప్రతి మనుష్యుడు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండాలి. యు మస్ట్ బి ఫెయిత్ఫుల్ that a man be found faithful. ఇక్కడ ఇంగ్లీష్లో స్టీవార్డ్ అని చెప్తారు కదా. మోరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఏ స్టీవార్డ్. స్టీవార్డ్ అంటే దేవుడి పని చేసే వాళ్ళని స్టీవార్డ్స్ అంటారు. పక్కన చెప్పండి, యు ఆర్ ఏ గుడ్ స్టీవార్డ్ అని చెప్పండి. అమ్మా చేతులు లేపండి. అమ్మా చేతులు లేపడం జేసీబీ రావాలా? ఊరిని పరిశాన్. ఆమె తప్పు చేస్తుంది. ఆమె కూడా చెప్పు, ఆమె తప్పు చేయలేదా?